మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా మనం ఇప్పుడు కాకతీయ సేవా సమితి కమ్మ అన్నదాన సత్రంలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ రావటంతో ఇక్కడ అసలు జనం మామూలుగా లేరు. ఇక్కడ విస్తీర్ణం కూడా బోల్డ్ అంత విస్తీర్ణం అయితే ఉంది. అంతా ఖాళీ ప్లేస్, చాలా 5 ఎకరాల పైన అయితే ఉంటుందంట. ఇక్కడ అన్న ఎన్టీఆర్ తోటి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడి నుంచి మొదలు పెడదాము. అన్న ఎన్టీఆర్ అనేది అందరికీ అభిమాన నాయకుడు, ఆరాధ్య దైవం లాంటి వారు కాబట్టి ఇక్కడి నుంచి అయితే మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ కమ్మ సత్రంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే పిల్లలకైతే ఎవరైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి పేదలు ఉంటారో దానికి సంబంధించి ఆడపిల్లలను అయితే ఇక్కడ చదివిస్తున్నారని తెలిసింది. హాస్టల్ వసతి అంతా కల్పిస్తున్నారు. ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ ఏదైతే ఉందో హై స్కూల్లో అయితే చదివిస్తున్నారు. నాకు ఇది తెలిసింది అంతకుముందు. దాని గురించి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. బిల్డింగ్లు అయితే కొత్త బిల్డింగ్లుగా లైటింగ్ అయితే దగదగ మెరిసిపోతూ ఉంది. ఇక్కడ కళ్యాణ మండపం కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దీని పక్కన ఎన్టీఆర్ కళావేదిక కూడా ఉంది. కళావేదికలో శివునికి సంబంధించిన జాగారం సంబంధించిన పూజా విధానం అయితే పెట్టారు. అది నేను మరొక వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ పెద్దలు ఏమంటారో తెలుసుకుందాము, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్కారం సార్, మాది ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి. మేము ఈ శివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా కోటప్పకొండ ఏరియాలో మొత్తం మీద అన్నదాన సత్రాలకు సంబంధించి నేను ప్రత్యేకంగా వీడియోలు అయితే చేసుకుంటూ వస్తున్నాను సార్. అన్ని అన్నదాన సత్రాలు చేసుకుంటూ వస్తున్నాను. అందరి దగ్గర ఇంటర్వ్యూలు అయితే తీసుకున్నాను. వాళ్ళు భక్తులకు కల్పించే వసతుల గురించి అయితే తెలుసుకుంటూ మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ కూడా చూపించే విధానంగా ఇప్పుడు కాకతీయ సేవా సమితి దగ్గరికి అయితే వచ్చానండి. ఇక్కడ చరిత్ర గురించి, ఇక్కడ మీరు భక్తులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి, భక్తులు బయట చూస్తుంటే భారీగా ఉన్నారండి. వాళ్ళకి అన్నదానం అయితే భారీగా ఏర్పాటు చేసినట్టుగా అయితే నాకు కనిపిస్తూ ఉంది. అలాగే మనకి కొత్త బిల్డింగ్లు అయితే భారీగా కట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. భక్తుల కోసం రూములు కూడా అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి సార్. వాటి గురించి కాస్త వివరాలు చెప్పండి సార్. అందరూ నమస్కారం అండి. ఇప్పుడు ఈ కాకతీయ సేవా సమితి స్థాపించి 23 సంవత్సరాలు అయింది. ఓకే సార్. దీనికి విశేష కృషి చేసినటువంటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు దీనికి. ఓకే సార్. తర్వాత దీనికి పాలకవర్గం సిట్టిపోతు మస్తానయ్య ప్రెసిడెంట్ గారు, పత్తిపాటి పుల్లారావు గారు, బివి ఆంజనేయులు గారు, మరి సిహెచ్ వీరయ్య గారు, వీళ్ళందరూ కూడా పాలకవర్గం. సరే, మేము అనుబంధ సభ్యులుగా మేము ఇక్కడే పక్కనే గ్రామం మిన్నికల్ గ్రామం నుంచి మేము అక్కడే మిన్నికల్లు, తంగేడుమల్లి, చవిటిపాలెం ఈ గ్రామాల నుంచి రైతు వర్గంగా ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు నేను ఇక్కడ ఈ దీనిలోకి వచ్చి కూడా 17 సంవత్సరాల నుంచి కూడా రూపాయి ఆశించకుండా మా సొంత ఖర్చులతో దీనికి సేవా కార్యక్రమాల్ని చేసేదానికి నేను ముఖ్యంగా సభ్యుడిగా చేస్తాను నా వంతు కృషి. మీ పేరు సార్? నా పేరు గొడ్జివారి కోటేశ్వరరావు, మిన్నికల్లు. ఓకే. మీకు ఇక్కడ పదవి ఇప్పుడు ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు సార్? మేము దీనిలో మామూలుగా మెంబర్స్. ఓకే ఓకే సార్. అంతేనండి. తర్వాత మేము దీనికి ముందుగా భోజనానికి ఏర్పాటు చేసే మహాశివరాత్రి 4 రోజులు భోజనం పెడతాం. 4 రోజులు ఏకాదశి మధ్యలో రోజు అది మహాశివరాత్రి నాడు. అంతకు ముందు కూడా ఇంకా వచ్చే వాళ్ళకి పెడుతుంటాం. దాదాపు 40,000 మందికి పైన ఇది భోజనం ఇక్కడ. 40,000 మంది. తర్వాత మళ్ళా జులైలో వచ్చే తొలి ఏకాదశికి దాదాపు 4,000 నుంచి 5,000 మందికి పెడతాం. తర్వాత వనభోజనాలు కార్తీక మాసం నవంబర్లో దాదాపు 4,000 మందికి పెడతాం. వనభోజనాలు అనేది ప్రత్యేకంగా ఫలానా తారీఖు అని అనౌన్స్ చేస్తారా? చేస్తాం. అక్కడ మేము ఏంటంటే ఒక సోమవారం రోజులు పెట్టుకుంటాం. అవును సార్. ఆ అనుమతి చేసి భోజనాలు మేము కూడా మాకు దీనికి దాతలు ఉన్నారండి. 170 గ్రామాల్లో దాతలు ఉన్నారు. ఏదో వాళ్ళకి బుద్ధి బుద్ధి మట్టి వాళ్ళు ఎత్తుంటారు. ఇచ్చి దాదాపు 40 లక్షల ఖర్చు వస్తుంది సంవత్సరానికి. భోజనాలకే 40 లక్షల ఖర్చు. వాచ్మెన్ అని, కరెంటు బిల్ అని, బాగా భారీ వ్యవహారం ఇది. మాకు కూడా కష్ట సాధ్యం కాని పని అయిపోతుంది. అయితే మేము కూడా ఏంటంటే ఈ ఒక మంచి సంస్థలో పనిచేస్తున్నాము. ఆ దృక్పథంతో ముందుకు వెళ్ళటమే ఇది. ఒక్క రూపాయి ఆశించకుండా పనిచేస్తున్నాం. ఇది జనం కూడా ఇది చాలా బాగుందని, భోజనం చేసిన వాళ్ళు కూడా వాళ్ళు బాగుందంటే మేము ఒక సంతోషంతో పనిచేస్తున్నాం. జరుగుతున్నది అది. అంటే దీనికి కూడా ఇప్పుడు
ఈ బిల్డింగ్ కూడా 1,30,00,000 అయింది. ఇది కట్టి ఎన్నాళ్ళు అయిందండి? అంతా కూడా మన నవంబర్లో ఈ బిల్డింగ్ అదేనండి అంతస్తులన్నీ వేసాం. ఓకే ఓకే. దాదాపు 14 రూములు, అవతల మళ్ళీ మండపం ఇవన్నీ వేసాము. అంటే ఇప్పుడు కళ్యాణ మండపంగా కూడా ఉపయోగపడుతుందండి. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఇదే కళ్యాణ మండపం. ఓకే ఓకే. అది భోజనశాల, ఈ మధ్యలో ఈ రూములు, ఇక్కడ దీని మధ్యకి 17 రూములు వసతులు, అవతల వంటశాల కూడా ఏర్పాటు చేసాం. అవును. ఇప్పుడు ఈ బిల్డింగ్ వరకు ఇప్పుడు మీరు చెప్పారు, ఇంకా అవతల ఇంకా కనిపిస్తున్నట్టుగా అది వంటశాల. ఓకే. అది వంటశాల, అది 32 లక్షలు అయింది. అది దానికి కూడా దాత కామపల్లి లక్ష్మీ ప్రసాద్ గారు ఆయన దాదాపు 20 లక్షలు ఇచ్చి ఉన్నారు. మరి అక్కడ ఈ స్వర్గసీమ వెంచర్స్ హైదరాబాద్ లో ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు 25 లక్షలు ఇచ్చి ఉన్నారు. ఆ బిల్డింగ్ అన్ని ఈ రకంగా కంటిన్యూ అయ్యి కట్టి ఇప్పుడు 20 లక్షలు అప్పులో ఉంది. ఇంకా 20 లక్షలు అప్పు చేసుకొచ్చి ఆ బిల్డింగ్ పూర్తి చేసాము. ఇప్పుడు ఈ మిగులుగా ఒక 20 లక్షలే ఉంది, కానీ అయితే 20 లక్షలు అప్పు ఉన్నది. అవునవును. ఈ కమ్మ సమాజంలో కొంచెం భేదవాళ్ళు ఉన్నారు. భేదవాళ్ళు ఉంటే ఆడపిల్లల్ని ఇక్కడ 6వ తరగతి నుంచి 10th క్లాస్ మట్టికి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తా, వాళ్ళకి హాస్టల్ వసతి ఈ ఖర్చు అంతా కూడా సంఖ్య తరపున బరాయిస్తున్నారు. అంటే ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళ ఎట్లాగండి అది అర్థం కాలేదు. ఇక్కడ ఈ ఏరియాలోనే వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల లేకపోతే గ్రామాల నుంచి అంటే ఇన్ని కిలోమీటర్ లిమిట్ అని ఏమైనా పెట్టుకున్నారా? ఏమి లేదండి, మన ప్రకాశం గుంటూరు జిల్లా 2 జిల్లాల్లో ఉన్నారు. అందరూ వస్తున్నారు. ఆ పిల్లలు మినిమం 106 మందికి ఇక్కడ భోజన వసతి, దీంట్లో 42 రూములు కట్టిన రూములు వాళ్ళకే హాస్టల్ కింద వసతిగా ఇచ్చాం. దీనికి హైదరాబాద్ మణికొండ కమ్మ సంఘం సహాయం చేస్తున్నారు హాస్టల్కి. ఓకే. హాస్టల్ వరకు మీరు చూసుకుంటున్నారు, స్కూల్ వరకు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. వాళ్ళు కూడా మంచి అభివృద్ధిగానే బాగానే జరిగిపోతుందండి. ఇది ఆడపిల్లల వరకు మంచి విషయం అండి అది. ఆడపిల్లలు అది. ఇక్కడ కూడా దీని కార్యక్రమాలంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. వసతి దాదాపు 5 ఎకరాల 20 సెంట్లు దీనికి సమకూర్చుకున్నాము. అందరూ దాతల సహాయంతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మంచి సమాచారం అయితే అందించారు సార్. ఇక రోజువారీగా భక్తులు ఇక్కడ కోటప్పకొండ స్వామి దర్శనానికి అయితే వస్తుంటారు కదా, రోజువారీ వచ్చే భక్తుల వసతి కోసం వాళ్ళకి ఏదైనా రూములు అద్దెకి ఇవ్వటం అట్లా ఏదన్నా ఉందా సార్? రూములు అద్దెకి ఇస్తామండి సార్. అంటే ఈ మధ్యలో ఈ 2-3 నెలల నుంచి జరుగుతుంది. ఈ రూములు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓకే ఓకే అయితే మా వాళ్ళు కొంత దానికి సహాయం చేస్తుంటారు వచ్చిన వాళ్ళు. రోజుకు 500 రూపాయల కాడికి రోజుకి 24 గంటలకి తీసుకొని దీని మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ జరిగిపోతున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్ మీ అనుభవం గురించి. మాది పదిలి స్వామి. ఓకే. శ్రీ కోటేశ్వర స్వామి భక్తులు ప్రతి సంవత్సరం 23 సంవత్సరాల నుంచి ఇక్కడికి మేము వస్తున్నాము. మేము కళ్ళు అందరూ వస్తాం, మా కుటుంబం మొత్తం వస్తాము. 3 రోజులు వచ్చి మా జాతర ఊరికి సేవ చేసి భక్తులకి అందించి ఇక్కడ తెలిసిన కాడికి అందరికి ఏదో మా జాతర బుద్ధి పుట్టినంత ఇచ్చి మేము అందరం కళ్ళు పిల్లలు 3 రోజులు ఉండి ఇక్కడ సేవ చేసుకుని పోతాం స్వామి. 23 సంవత్సరాల దాయకు మేము ఇది పెట్టక ముందు నేను చిన్న పిల్లల నుంచి వచ్చాము, కానీ అన్నానికి పోయి ఇబ్బంది పడేది. ఏట పోయి అన్నం తెచ్చుకొని తిన్నాము మేము. నేను 5 ఏళ్ళ పిల్లల నుంచి వస్తున్నాను. మా నాన్న వాళ్ళప్పుడు నేను అట్టి సైకిల్ తీసుకుని కూడా నేను పేడపోయా. ఇప్పుడు మీకు సుమారు వయసు ఎంత ఉండొచ్చండి? మాకు 59. 60లోకి వచ్చారా? ఓకే, 59. ఈ ప్రతి సంవత్సరం వస్తాను. అంటే మీకు ఇక్కడ ఈ కోటప్పకొండ అనేది మీకు ఎన్ని సంవత్సరాల వయసు అప్పటి నుంచి తెలుసండి? 6 సంవత్సరాల పిల్లలు అప్పటి నుంచి ఇప్పుడు వస్తానే ఉంటారు. అంటే సుమారు 54-50 సంవత్సరాల నుంచి వస్తున్నారు. మా నాన్న వాళ్ళతో వచ్చాము, మా నాన్న వాళ్ళతో మజాజీ వాళ్ళతో వచ్చాము, మజాజీ వాళ్ళతో మా అమ్మ మా నాన్న అందరం వచ్చాము. మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉన్నాం. ఓకే, ఈ 3 రోజులు ఆచార్యంతో బుద్ధి బుద్ధి కట్టిస్తాము, సేవ చేస్తాము. ఓకేనండి. భక్తులందరికీ అందిస్తాము, చేస్తాము. మాది 10 ప్రకాశం డిస్ట్రిక్ట్, 10 దగ్గర రామాపురం. ఓకే ఓకేనండి, ఇంతవరకు చెప్పారు, బాగుంది. నేను ఇంకొక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇప్పుడు మీ తరం వరకు మీరు ఇట్లా ఎలబుచ్చుకుంటున్నారు, ఓకే. ఇట్లాగే ఇదే భక్తిని ఈ కోటయ్య స్వామి అంటే మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి అలవర్చే విధానంగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా? మా పిల్లలు కూడా వస్తారు సార్. మా పేర్లు కూడా అన్ని కోటేశ్వరమ్మ, కోమలేశ్వరి, కోటేశ్వరు, చిన్నకోటేశ్వరరావు, పెద్ద కోటేశ్వరరావు, మేము అన్నదమ్ములు 6 మేము. ఓకే, మా పెద్ద చిన్న పిల్లలు అందరూ. మీ పిల్లల గురించి? మా పిల్లలు కూడా కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మ, కోమలేశ్వరి అంతా మా పేర్లు కూడా దియే. మా నాన్నల పేర్లు పాడే, మా దేశీయ పేరు పాడే. ఓకే, మాకంతా
ఈ శివభక్తులు మేము. దాదాపు ఏదో సందర్భంలో మీ పిల్లలంతా కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతుంటారు. పిల్లలంతా కూడా ఆడపిల్లలతో సహా కుటుంబమే ఇక్కడికి వస్తాం. అంటే వాళ్ళ వృత్తి రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్నా సరే హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు మా ఊళ్ళో కూడా వస్తారు. ఓకే. ఇంకొకటి జ్ఞాపకం వచ్చిందండి సార్ చెప్పండి సార్. ఇక్కడ ఒక మాయత్యం జరిగింది. చెప్పండి సార్. ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ సత్రానికి అన్నదానానికి ఉన్నవనే గ్రామం నుంచి రైతులు వసూలు చేసి వాళ్ళు ఒక 7,100 రూపాయలు ఇక్కడికి వచ్చే భక్తుడికి మన భార్యాభర్త పండగ వస్తుంటే ఆ డబ్బులు ఇచ్చి సత్రంలో ఇచ్చి రసీదు రాపించుకొని రమ్మని ఇచ్చారండి వాళ్ళు. ఓకే ఓకే. ఇస్తే వాళ్ళు పెట్రోల్ బంక్ కాడ పెట్రోల్ కొట్టించుకుంటా ఇక్కడ రాసే రసీదు పుస్తకం ఆ డబ్బులు అవి పడిపోయి ఆ డబ్బులు పడిపోతే ఇక వాళ్ళు అది ఇంకొకరికి దొరికింది. దొరికితే వాళ్ళు ఇక్కడికి వచ్చారండి మా కౌంటర్ దగ్గరకు వచ్చి సత్రంలోకి మాకు ఇంత జరిగిందండి, ఇంత అన్యాయం జరిగింది, ఇంత అన్యాయం జరిగింది, ఆ కోటారేశ్వర స్వామి మా మీద దయ చూపలేదు అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు మా దగ్గర. కళ్ళనీళ్ళు పెట్టుకున్న తర్వాత కూర్చోమ్మా మీ డబ్బులు అయితే ఆ స్వామి భక్తి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి డబ్బులు వస్తాయని నేనే పోదాని చెప్పా. ఇదో 3 సంవత్సరాల క్రితం జరిగిందండి. తర్వాత ఇదే డబ్బులు ఇంకొక ఆయన బండి పెట్రోల్ కొట్టించుకోవడానికి హాస్టల్ ఆ డబ్బులు ఆయన దొరికినాయి. ఆ సంచి తీసి చూస్తే పలాని కాకతీయ సేవా సమితికి విరాళాలు ఇచ్చే పుస్తకం అని చూశారు. అది ఆయన తీసుకొని అమ్మా ఇది అన్యాయం జరిగింది వాళ్ళకి ఇక అని ఆ డబ్బులు తీసుకొని పోయి ఇక్కడ చిలకలూరిపేటలో తేళ్ల సుబ్బారావు గారు కానీ ఈ సత్రంలో మెంబర్ ఆయన బాగా పరిచయం అయితే ఆయన చేసి ఆయనకి ఇచ్చాడు. పలాని 1వ గ్రామం నుంచి డబ్బులు బాగొట్టుకొని సార్ ఈ సత్రం డబ్బులు బాగొట్టుకొని పోయారయ్యా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో దానికి అందించండి, మీరు దానిలో సభ్యులే కదా అని అంటే వాళ్ళు ఇక్కడ ఉండగానే మళ్ళీ సుబ్బారావు గారు ఆ డబ్బులు తీసుకొని పలాని 1వ గ్రామం వాళ్ళయ్యే ఈ డబ్బులు పోయి మా దగ్గరికి పలాని పాస్టర్ ఇచ్చిపోయాడు అని చెబితే వాళ్ళు ఇక భక్తి పరవంతం అయిపోయాడు. అవును. నాకు అసలు నిదర్శనం కనపడదు ఆ కోటేశ్వర మహిమకి. అవునండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సహజంగా అలాంటి వస్తువు ఏదైనా పోగొట్టుకుంటే ఒక హిందువు దొరికితే మన పెద్ద ఆశ్చర్యపోకర్లేదండి. కానీ ఒక అన్య మతానికి సంబంధించిన అది కూడా అన్యమత ప్రచారకుడు అండి పాస్టర్ అంటే, అలాంటి ప్రచారకుడికి దొరికి ఆ ప్రచారకుడు ద్వారా ఈ కమిటీ మెంబర్కి మళ్ళీ ఇచ్చి అట్లా చేశారంటే శివుడు ఏ విధంగా లీలలు చూపించాడు అనేది అది చాలా అద్భుతమైన లీలండి. అది అద్భుతమైందండి. అవునవును. అవును అవును. నాకు కళ్ళము నీళ్లు వచ్చింది. అవును. అది ఆయన ఫోన్ చేసి చెప్పగలే. ఓకేనండి. మంచి వార్త చెప్పారండి. అసలు అది ఇది దాదాపు ఇలాంటి నిదర్శనాలు అనేది ముందు తరాల వాళ్ళకి తెలిసే విధంగా మనం తెలియజేద్దామండి. ఓకే. పెద్దయినా మీరు చెప్పండి, ఈ కాకతీయ సేవా సమితి కాకతీయ అన్నదాన సత్రము ఏదైతే ఉందో దీనికి సంబంధించి మీ అనుభవాలు ఎలా ఉంటాయో మీరు పంచుకోండి మాతోటి కాస్త చెప్పండి. ఈ కాకతీయ సేవా సమితి అనేది దాదాపుగా 35 సంవత్సరాలు 30 సంవత్సరాలకు ముందే వాడల శివప్రసాదరావు ఇక్కడ సోట్లు కొని ఒకటొకటి కొని నేరంలో ఇచ్చి దాదాపుగా 20 ఏళ్ల కిందట ఇది కట్టించారు ఈ బిల్డింగ్. తర్వాత 10-12 ఏళ్ల కిందట అది కట్టించారు. ఏదైనా ఈ మొత్తం సృష్టికర్త కోరారు. తర్వాత పెద్దవాళ్ళు అట్లా వచ్చి మేము వచ్చి వాళ్ళు చేసి వీళ్ళు చేసి అందరు చేసి కట్టుబడులు చేసి ఇవన్నీ చేసి అట్లా చేసుకుంటా వచ్చాము. సరే ఎవరున్నా ఎవరు రాకపోయినా సంస్థ ఆగదు. అవును. దానిపైన చేసుకుంటూ పోద్ది. ఇది అందరు కష్టం ఉంది. దాదాపు 15-20 మంది ఉన్నారు దీంట్లో. అవును. ఇళ్ళకాడ నుంచి మేము పెట్రోల్ వారికి ఛార్జీల వరకు పెట్టుకొని వచ్చి పొద్దుగూకులేడు పని చేసి సాయంత్రానికి వెళ్ళిపోతాం. అవునవును. ₹1 అట్లా ఆశించుకుంటాం. ఇది బట్టే ఇంత డెవలప్ అయింది. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ ఒక 110 మంది 115 మంది ఆడపిల్లల్ని చదివిస్తున్నాం హాస్టల్. మొత్తం ఏడు కంప్లీట్ పెన్ను కాడ నుంచి మొత్తం మనమే 6 నుంచి 10th దాకా ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్ ఇక్కడ చదివించి హాస్టల్ కానీ
హాస్టల్ వసతి మొత్తం కల్పిస్తున్నారు. వాళ్ళకి వసతి మొత్తం కల్పిస్తున్నాము. ఇప్పుడు 3 ఏళ్ల బట్టి కార్యక్రమం జరుగుతుంది. ఓకే. ఇంకా వారికి వాళ్ళు ఆడపిల్లలు ఎంతమంది వచ్చినా ఆడపిల్లల వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే పిల్లలందరికీ ఈ కమ్మవారి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా వెనకబడిన వారు, వాళ్ళకి అంత స్థితిగతులు లేని వారి పిల్లల్ని ఇక్కడ చేరిస్తే మీరు హాస్టల్ పరంగా ఉంచుకొని వాళ్ళని చదివించే మార్గం అయితే 10వ తరగతి వరకు చేపిస్తారు. ఓకేనండి. రెండోది ఇక్కడ ఈ సంస్థ కూడా ఇలాగనే జరిగిపోతా ఉంటుంది. అవునవును. దినదినాభివృద్ధి అయ్యి నేను పోతున్న ఒకడు, నువ్వు పోతున్న ఒకడు, నువ్వు పోతున్న ఒకడు, అవును, అట్లా చేసుకుంటూ పోతూ ఉండదని మేము ఆశిస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి సార్, ఈ కాకతీయ సేవా సమితి అన్నదాన సత్రం గురించి మీ అనుభవాలు చెప్పండి సార్. నా అనుభవాలు, నేను 2000లో బెంగళూరు వెళ్ళాను సార్. ఓకే. నేను ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అక్కడి నుంచి ఫ్యామిలీ అంతా రాకపోయినా నేను ఒక్కనే వచ్చి ఒకరోజు జాగారం చేసి నా శక్తి కొరకు కాకతీయ సత్రానికి సేవ కానీ లేకపోతే డబ్బులు కానీ నా జాతకం చేసి ఒకరోజు నేను ఇక్కడ జాగారం చేసి నా వాళ్ళ పాఠశాల సన్నిధిలో ఆయన ఆశీస్సులతో నేను దినదినాభివృద్ధి చెందుతూ ఆయన నమ్ముకొని నేను ఆయన పేరు మీద ఇల్లు కూడా కట్టుకుంటున్నాను. మా పిల్లలు కానీ మా ఫ్యామిలీ కానీ అంతా ఆధారంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతా నా ఆశీస్సులతోనే నా పిల్లలు మనవాళ్ళు మానవ సంతానం అంతా చదువుకొని మంచి ఉన్నత స్థితికి చేరే పరిస్థితిలో తీసుకొచ్చానండి. స్వామి దయ వల్ల నేను ఆయన నమ్ముకొని ప్రతి సంవత్సరం నాకు జాతకం ఇచ్చి నేను ఆయన నమ్ముకొని ప్రతి సంవత్సరం నేను వచ్చి నా శక్తి కూడా ఇచ్చి నా జాతకం చేసి నేను వెళ్ళిపోతా ఉన్నాను. 24 సంవత్సరాలు. ఓకే. అది నాకు తెలిసింది. నేను అంటే అంతకుముందు కూడా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము బరగడ దూరం వచ్చి పంట తిప్పుకొని పోయేవారు. మా బరగడ కాసేటప్పటి నుంచి మా మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం. మాకు ఇదంటే పెద్ద ఒక నెల నుంచే పెద్ద ఇదనమాట. మహాశివరాత్రి రాబోతుందంటే పండగ వచ్చేటప్పుడు పొలంలో పనులన్నీ కాజేసుకొని దొడ్లో మ్యాచ్ తోటి కంపు కొట్టి దొడ్డికి దడగ పని కట్టుకొని అంతా ఏం పని లేకుండా పండగ వచ్చి మేము సేవ మా ముందు చేయవాళ్ళం. మా అనుభవం అది. మేము స్వామి ఇది అంటే మాకు ఎనలేని ప్రీతి. రాష్ట్రం నుంచి కూడా అప్పుడే ఏదో ప్రభలు కట్టేవాళ్ళు కదా, మాకు తెలియదు. అది మాకు చేతైనప్పుడు మేము కూడా కొద్దిగా ఏదో చిన్న చిన్న కట్టాము. సరే కాలానుగుణంగా ఏమో చేయలేక వదిలేసాము. ఓకే. అంతే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను బెంగళూరు వెళ్ళిపోయాను. అయినా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వస్తాను. ఓకేనండి, నా అనుభవం అదండి. ఓకే అండి. ఇప్పుడు మీ తరం అయితే అయిపోవస్తుంది అనుకుందామండి. మహా అయితే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు ఓపికగా ఉండొచ్చు. తర్వాత మీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఈ కోటయ్య స్వామి పరంగా భక్తి శ్రద్ధలు ఎలా ఉన్నారు అనేది కొంచెం వివరం చెప్పండి సార్. అవును సార్, ఎలా ఉన్నా ఇప్పుడు మా కొడుకు వాళ్ళు మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా ప్రతి నెల వాళ్ళ ఫ్యామిలీ మా కొడుకు వాళ్ళు ప్రతి నెల అరుణాచలం పోతున్నారండి. ఇక్కడ అవకాశం. అవునవును. గిరి ప్రదక్షిణ ప్రతి నెల చేసి వస్తున్నారు. ప్రతి నెల పౌర్ణమికి దాదాపు వెళ్తుంటారు. ప్రతి నెల కంపల్సరీగా వెళ్తున్నారు. ఓకే. భార్య ఇద్దరు వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకొని ప్రతి నెల వాళ్ళు ఆ కార్యక్రమంలో ఉన్నారండి. ఓకే. ఇక్కడ దాకా రాలేక వాళ్ళ వ్యాపారంగా రాలేక అవునవును అక్కడ ఏ శనివారం సెలవు తీసుకుని ప్రతి నెలలో చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసుకుని వస్తారు. ఎంత కష్టమైన అవునండి ఇక్కడ అవకాశం లేక అవునవును పోతున్నారండి. ఓకేనండి. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు అరుణాచలం అయినా ఇక్కడ కోటప్పకొండ అయినా ఎవరైనా త్రికోటేశ్వర స్వామి శివుడే కాబట్టి శివుని రూపమే కాబట్టి అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది 16 కిలోమీటర్లు చాలా ముఖ్యమైంది, చాలా ప్రతిష్ట కలిగింది. అసలు ఎంతోమంది ఆ గిరి ప్రదక్షిణ చేయాలని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసేవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళందరికీ అవకాశం కుదరదు, కానీ ప్రతి నెల ప్రదక్షిణ చేసే అవకాశం మీ పిల్లలకు దక్కడం అనేది చాలా భాగ్యం అండి. అది ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా శివుడి పరంగా పూజా విధానంగా ఉంటే చాలండి. సంతోషం. ధన్యవాదాలండి. మీరు చెప్పండి సార్, కాకతీయ సేవా సమితి గురించి మీ అనుభవాలు. ఇది సుమారు 22 సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఈ కాకతీయ సంస్థ అనేది. ఓకే సార్. నేను ఒక 12 సంవత్సరాలు బట్టి నా తీరుబాటును బట్టి నేను ఈ 15 రోజులు బట్టి ఒక 3 రోజుల్లో వస్తుంటాను ఇక్కడికి. ఓకే. నా సాయం నాకు వీలైన వరకు నేను చూసుకొని చేస్తున్నాను. ఓకే.
మేము ఉండే వరకు అట్నే చేస్తాము. మా పిల్లలు కూడా వాళ్ళు వీళ్ళని వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ బొంబాయిలో ఉంటుంటారు, వాళ్ళు రావడానికి కుదరట్లేదు. అవును, నా వీళ్ళని వరకు నేను వస్తున్నాను వారికి. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు అయితే తెలియజేశారండి. కాకతీయ సేవా సమితికి సంబంధించి మీరు ట్రస్ట్ మెంబర్లుగా కానీ లేకపోతే ఇక్కడ కార్యనిర్వాహకులుగా కానీ ఉండి కొన్ని సంవత్సరాల నుంచి ట్రస్ట్ని అయితే ఈ సేవా సమితిని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా అదేవిధంగా ఇంకా కొన్ని సంవత్సరాల పాటు మీ ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు, అలాగే మీ తర్వాత మీ పిల్లల తరాలు కానీ వాళ్ళ తరాలు కానీ మంచి కార్యనిర్వాహకులుగా ఇక్కడ అలవాటు చేసి ఇక్కడ వాతావరణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఈ అన్నదానానికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మీరు ఇప్పుడు మహాశివరాత్రికి 40,000 సుమారు అవ్వచ్చు, ఇలాగే ఈ సంఖ్యను ఇంతకింతకు పెంచుతూ భక్తులందరినీ తృప్తిపరుస్తూ ఎవరు ఆకలి దప్పుల్లో ఉండకుండా వాళ్ళు వచ్చిన కోరికలు మొక్కులు అన్నీ తీరే విధంగా మీరు చేయగలిగింది మీరు చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుందామండి. ఈ పరమేశ్వరుని కృప, ఈ త్రికోటేశ్వర స్వామి కృప అందరికీ కలగాలని కోరుకుందాము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. పెద్దయినా ఈ కాకతీయ సేవా సమితికి సంబంధించి అన్నదానం గురించి, ఈరోజు జరిగిన కార్యక్రమాల గురించి మీరు గతంలో ఎన్ని సంవత్సరాలు మీకు అనుభవం ఉంది, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, మీకు తెలిసిన విషయాలు చెప్పండి పెద్దయినా, చెప్పండి. మాది సౌటిపాలెం, మాది రాధాకృష్ణమూర్తి. 2000లో స్థాపించాం సత్రవా. ఓకే. ఆ నుంచి 2012-13 మేము దిగాం మా బ్యాచి. ఓకే. ఇక్కడ నుంచి పెంచుకుంటే ఇప్పుడు 190 ఏళ్ళకి పోయాం. 190 ఏళ్ళు నాకు రెస్ట్ ఇస్తున్నారు, 40-50 వస్తున్నాయి దీనికి డబ్బులు. కానీ ఈ కార్యక్రమం లోటగా 2004 నుంచి 20,000 మందికి 10,000 మంది పెట్టుకుంటూ ఇప్పుడు 70 గంటలు అయిపోతున్నాయి. ఉదయం మొదలు పెడితే తొమ్మిదింటికి మళ్ళీ మనం పెడితే వెళ్ళనే ఉన్నాం. అది సంగతి. డబ్బులు కూడా బాగానే వస్తాయి, చాలా బాగానే ఇస్తున్నారు, ఖర్చు పెడుతున్నాం. గదులు కట్టాం పైన. అవును. హాస్టల్ పెట్టాం పిల్లలకి, ఉచితంగానే భోజనం మొత్తం. ఓకే. అది విడి రోజుల్లో కూడా కొండకి భక్తులు వస్తుంటారు కదా పెద్ద ఆయన, ఇక వాళ్ళ గురించి వాళ్ళకి కల్పించే వసతుల గురించి ఏమైనా చెప్తారా? వస్తే భోజనం ఇస్తాం, భోజనం పెడతాం. వృద్ధులు వస్తే ఓకే తొలికాశకి భోజనం పెడతాం, పూర్తిగా కార్తీక మాసం పెడతాం, కార్యక్రమాలు చేస్తాం. ఓకే. మ్యారేజ్లు ఉండా చేసుకుంటారు, పోతుంటారు. ఇప్పుడు కళ్యాణ మండపాలు ఇవి కొత్తగా కట్టారా? బాగానే కట్టాం, 2010 వచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు సుమారు ఇక్కడ పెళ్లిళ్ళు ఎన్ని జరిగి ఉండొచ్చు సుమారు, ఏమన్నా చెప్పగలరా? సంవత్సరానికి 6-7 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఓకే. ఓకే. మళ్ళీ ఎంగేజ్మెంట్ జరుగుతాయి. ఎంగేజ్మెంట్లు అవును కార్తీక మాసంలో కుటుంబీకులు పెట్టుకుంటారు. ఓకే. 10 మంది దాకా. ఓకే. పెద్ద కార్తీక మాసంలో కుటుంబీకులు పెట్టుకుంటారు ప్రతి ఆదివారం సోమవారం. అవును. ముఠావాళ్ళు. ఓకే. మంచి విషయాలు తెలియజేశారు పెద్ద ఆయన. మీకు సుమారు వయసు ఎంత ఉండొచ్చు? 74 ఉంటాయి. మీకు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే ఇప్పుడు 2000లో స్థాపించామన్నారు కదా, తర్వాత 2012-13లో మా బ్యాచ్ దిగామన్నట్టుగా అన్నారు కదా? 2004 దిగాము. 2004 నుంచి ఇక్కడ. ఓకే. ఓకే. అప్పటి నుంచి మీ తరపు వాళ్ళని ఇంకొకళ్ళని పెంచుకుంటూ వచ్చారు. బాగానే ఉంది. ఓకే. సమస్య లేవు. అంటే ఇక్కడ ఇప్పటి వరకు మాట్లాడిన పెద్దలందరూ కూడా మాకు కెప్టెన్ ఈయనేనని చెప్తున్నారు కదా, మిమ్మల్ని కెప్టెన్ గా ఎంచుకున్నారు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ప్రత్యేకంగా. ఏ కెప్టెన్ అందరం బాగా చేసుకుంటున్నాము, బేసికలు పోతూనే ఉంది. ఓకే. ఇంకా వాడికి చేయలేమనుకుంటున్నాం మేము ఈసారి సంవత్సరానికి చేయలేమని ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు దాదాపు మీరందరూ 60 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నోళ్ళు ఉన్నారు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా యువతకి ఇక్కడ ఏదైనా మీలాగా చేయాలంటే ఏదైనా అవకాశం కల్పిస్తారా? చేయాలంటే చేయమంటున్నాం, రమ్మంటున్నాం, కానీ వాళ్ళు పోతే ఉపయోగపడరా, బట్టి వాళ్ళు స్పందన లేదు. అంటే వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలను బట్టి ఇలాంటి కార్యక్రమాలు అంటే వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదేమో. ఇంట్రెస్ట్ కల్పించాలంటే మీరు ఏదన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించే విధానంగా ఏదన్నా చేసే ప్రయత్నం అయితే చేయాలి కదా. అంటే ఇప్పుడు మీరు ఒక 10 ఏళ్ళు చేస్తారు, తర్వాత అయినా యువతరం అనేది రావాలి కదా, కొత్త వాళ్ళు రావాలి కదా.
ఇప్పుడు మేము 5 రాళ్ళు బట్టి రమ్మన్నాం కొరవని. ఇప్పుడు మీరు 2004 నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడ చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు పెంచుకుంటూ వచ్చారు. అట్లాగే ఇప్పుడు కొంత యువత ఒక 40 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు, 45-50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు వాళ్ళు ఇంకొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెంచుకుంటూ పోతారు కదా. ఉంది, మేము రమ్మంటున్నాము. అవునవును, చేసుకెళ్తామన్నాం, చూపిస్తాం. వాళ్ళు ఎదురు పరిచయం పెద్దవాళ్ళు రావడం వల్ల. అవును, అది అంటే ఈ అన్నదాన సత్రం అభివృద్ధికి రావాలంటే ఇట్లాంటి కమిటీ సభ్యులు కొంత యువత కూడా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. పెద్ద ఓకే 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 వస్తే మంచిదే. ఓకే, మంచి సమాచారం తెలియజేశారు పెద్ద ఆయన. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. థ్యాంక్ యూ. కోటప్పకొండ కాకతీయ సేవా సమితి 2024 ఇదే మహాశివరాత్రి సందర్భంగా అన్నదానమునకు విరాళములుగా ఇచ్చిన గ్రామంలో వాళ్ళ వివరాలు అయితే చాలా వివరంగా అయితే చూపించారు. ఈ చార్ట్ పరంగా నేను కొంచెం దగ్గరగా అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ముట్లూరు గ్రామం, ఇట్లా పొట్లూరు గ్రామం, ఇట్లా గ్రామాల వారీగా అయితే ఏ ఊరికి ఎంతమంది ఎంత ఇచ్చారనేది ఇక్కడ అమౌంట్ రూపంలో అయితే చూపించడం జరిగింది. 2024 సంబంధించి, అంటే ఇప్పుడు 2024 ఇదే రోజున ఎంతమంది విరాళాలు ఇచ్చారు గ్రామం పేరుతో సహా. అందరి పేర్లు చూపించలేరు కాబట్టి గ్రామం పేర్లు అయితే చూపించారు. గ్రామం పేర్ల వారీగా ఎంతమంది ఎంత ఇచ్చారు అనేది ఈ లిస్ట్ అయితే చూపించడం జరిగింది. ఈ పోయిన సంవత్సరం మహాశివరాత్రికి కాకతీయ సేవా సమితికి అన్నదానములకు సంబంధించి విరాళాలు గ్రామాల వారీగా ఇచ్చిన మొత్తం అమౌంట్ వచ్చేసి 40 లక్షలు సుమారుగా వచ్చిందని ఈ పేపర్ పరంగా అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న పెద్దలు ఇప్పటివరకు మనకి వీడియో పరంగా మాట్లాడిన వారంతా కూడా 40 లక్షలు వచ్చినాయని చెప్పారు. ఇది పోయిన సంవత్సరం సంబంధించింది. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రస్తుతం ఈ రోజు జరిగిన కార్యక్రమాలకు సంబంధించి త్వరలో అయితే లెక్క విడుదల చేస్తారు. కాకతీయ సేవా సమితి గురించి కార్యనిర్వాహకులు, బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాదాపు మాట్లాడే విధానంగా అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేసి నేను వీడియో పరంగా తీసే ప్రయత్నం అయితే చేసి చూపించాను. ఇక అన్నదానానికి సంబంధించి వీళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం ఏమేం చేస్తున్నారని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దాదాపు వీళ్ళు మొత్తం టేబుల్ సిట్టింగే పెట్టి టేబుల్ ద్వారా కూర్చోబెట్టి భోజనాలు పెట్టే విధానం అయితేనే చేస్తున్నారు. టేబుల్ సిట్టింగ్ మొత్తం కూడా ఒక బంతికి మొత్తం 1100 మంది కూర్చొని భోజనం చేసే విధానంగా అయితే ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఒక బంతికి 1100 మంది అంటే ఉదయం 10 గంటలకు మొదలు పెడితే ఏకుంజావం 4 గంటల వరకు కూడా భక్తులు వచ్చే విధానాన్ని బట్టి భక్తులు ఎంతసేపు వస్తే అంతసేపు పెడుతూనే ఉంటాము. ఏ భక్తుడు కూడా మా దగ్గరికి వచ్చి భోజనం లేదు అని, అన్నం లేదు అని వెనక్కి వెళ్ళటానికి లేదు అని మేము పూర్తిగా ఏ సమయం దాకైనా ఎంత ఓర్పుగా అయినా చేయటానికి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ కాకతీయ సేవా సమితి కమ్మ అన్నదాన సత్రము ఏదైతే ఉందో ఇప్పుడు మన వీడియో రూపంలో చూపించిన పెద్దలందరూ కూడా చెప్పడం అయితే జరిగింది. వీరే కాక ఇక్కడ క్యాటరింగ్ కుర్రోళ్ళు కానీ, ఇక్కడ శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇట్లా పనిచేసుకునే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఓర్పుగా అయితే ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు వచ్చిన ప్రతి భక్తుడికి ఆకలి తీర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సుమారు వీళ్ళు భోజనాలకి ఎంత లెక్క అనేది కరెక్ట్గా తెలియకపోయినా, అంటే ఎంతమంది భక్తులు వచ్చారు, ఎంతమంది తిన్నారు అనేది లెక్కించడం కష్టం కాబట్టి చాలా అన్నదాన సత్రాల్లో ఆ భారీ గేట్లు పెట్టి గేట్ల ద్వారా ఇంతమంది అని లెక్కేసుకొని వదులుతుంటారు. ఇక్కడ మన విధానం అలా ఉండదు. 5 ఎకరాల 20 సెంట్లు విస్తీర్ణంలో మనం ఎప్పుడు కూడా 24 గంటలు మన గేట్ అయితే ఓపెన్ చేసే ఉంటుంది. ఎప్పుడు మనం గేటు క్లోజ్ చేయటం కానీ లేదంటే జనాల్ని కంట్రోల్ చేయటం కానీ ఉండదు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళే వచ్చి తినిపోతూ ఉంటారు. అందువలన మనం జనాభాని లెక్కించలేము, ఎంతమంది భక్తులు వచ్చారు, ఎంతమంది తిన్నారని. ఆ లెక్క అనేది మనకు అర్థం కాదు. మనం ముఖ్యంగా లెక్కించుకునేది మనం ఎన్ని క్వింటాల బియ్యం వాడాము, ఎన్ని క్వింటాల బియ్యం వండి పెట్టాము అనేది మాత్రమే లెక్కించుకుంటాము అని చెప్పి ఇక్కడ పెద్దలు అయితే చెప్పడం జరిగింది. సుమారు ఇప్పుడు వరకు అయితే 70 క్వింటాల బియ్యం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వాడామని చెప్తున్నారు. ఇప్పుడు సమయం అయితే 1 గంట అయితే అయింది.
మిడ్-నైట్ 1 గంట అయింది. జనం మాత్రం తగ్గలేదు, గుంపులుగా వస్తూనే ఉన్నారు. ఇంకా పక్కన చూస్తే నిలబడి ఉన్నారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా ఉదయం 10 గంటల నుంచి అన్నదానం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట అయితే అయింది. ఈ 1 గంట సమయంలో కూడా తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. తినేవాళ్ళ వెనక మళ్ళీ క్యూ లైన్లో వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈ పరంగా 4 అయినా 5 అయినా తెల్లవారు 6 అయినా కూడా మేము అన్నం లేదని చెప్పకుండా వచ్చిన భక్తులందరికీ తృప్తికరంగా తినే విధానంగా అయితే అన్నదానం చేస్తామని చెప్పి ఈ కాకతీయ సేవా సమితి కమ్మ అన్నదాన సత్రము పెద్దలు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు, మేనేజ్మెంట్ వారైతే వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉన్నారు. 70 క్వింటాలు ఇప్పటి వరకు అయితే పూర్తయింది. ఇప్పటి నుంచి మనం ఎన్ని క్వింటాలైనా వండటానికైనా పెట్టడానికైనా మేము సిద్ధంగానే ఉంటాము. ఏ భక్తుడు కూడా ఆకలితోటి వెనక్కపోకుండా అన్ని వసతులు కల్పించి భోజనం పరంగా తృప్తిగా తిని వెళ్ళేటట్టుగానే చేస్తాము. వాళ్ళకు తోచిన విరాళాలు వాళ్ళు ఇస్తాము. ఇంత ఇవ్వండి మనం అడగము. ఏ కుల మతాలు పట్టింపులు ఉండవు. ఏ కులం వారైనా ఎవరైనా సరే క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా తృప్తిగా అన్నం తిని భోజనం కడుపు నిండుగా తిని వెళ్ళే విధంగా అయితే మేము ఏర్పాట్లు అయితే చేస్తూనే ఉంటాము. ఇదే విధంగా మేము 23 సంవత్సరాల నుంచి అయితే కొనసాగించుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నామే తప్పితే ఎక్కడా కూడా లోటు అనేది ఇక్కడ తగ్గింది అనేది మాత్రం ఇప్పటివరకు మా చరిత్రలోనే లేదు. మేము ఇంతకింతకు పెంచుకుంటూ చేసుకుంటూ పోయే మార్గం అయితే చేస్తామని చెప్పి నిర్వాహకులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. ఆ రోజుల్లో తొలిగా స్థాపితం ఇక్కడ కోడెల శివప్రసాద్ గారు ఏదైతే తొలిగా స్థాపించడం జరిగిందో, స్థలం అది చూపించడం జరిగిందో, అప్పటి నుంచి దినదినాభివృద్ధిగా ఈ కోటప్ప కొండకు సంబంధించిన కాకతీయ సేవా సమితి అనేది అభివృద్ధి చెందుతూనే వస్తుందని చెప్పి మనకి కళ్ళకు కూడా క్లియర్గా కనిపిస్తుంది. మనం చూసే వ్యూవర్స్ పరంగా కూడా వీడియో పరంగా మనం చూసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ ఎంతమంది జనాభా వచ్చి ఎంతమంది భక్తులు భోజనాలు అయితే చేస్తున్నారో మనకు కనిపిస్తూనే ఉంది. ఒకవైపు వాళ్ళు తింటూనే ఉన్నారు, ఒకవైపు టేబుల్స్ ఖాళీ అయినవి క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇట్లా 1100 సిట్టింగ్లు ఒక్క కుర్చీ కూడా ఖాళీ లేకుండా అన్ని కుర్చీలు కూడా ఫుల్ అయిపోయి 1 గంట టైంలో కూడా ఈ విధంగా ఉందంటే వీళ్ళు సుమారు 70 క్వింటాలైనా 80 క్వింటాలైనా ఎంతైనా సరే మేము వండి పెడతాము. మేము ఇంత లిమిట్ అనేది ఉండదు. ఎన్ని వేల మందికే మేము పెట్టగలమని లిమిట్ అనేది ఉండదు. 60,000 కావచ్చు, 70,000 కావచ్చు, ఎంతమంది అయినా మేము కాదనకుండా తృప్తిగా తిని వెళ్ళే విధంగా అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేసి పెడుతూనే ఉంటాము. ఈ మహాశివరాత్రే కాకుండా తొలి ఏకాదశికి అలాగే కార్తీక వనభోజనాల సమయంలో కమ్మ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళందరికీ కూడా మేము భోజనాలు అయితే ఏర్పాటు చేసి కార్తీక వనభోజనాల సమయంలో పలానా డేట్ అని నిర్ణయం చేసుకొని అది అనౌన్స్ చేసి అందరూ వచ్చి కార్తీక వనభోజనాల కార్యక్రమంలో కమ్మ సమాజం మొత్తం పాల్గొనే విధంగా అయితే చేస్తామని చెప్తున్నారు. ఈ వీడియో అందరితోటి ముగిస్తున్నాను. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.